ప్రాసెస్. టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ ద్వారా చాలా మందికి సంతానం కలగడం అనేది చూస్తూ ఉన్నాం. ఎంతో మంది ఈ ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చి హ్యాపీగా బేబీతో వెళ్ళడం అనేది గమనిస్తూ ఉన్నాం. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనేది ఎవరికి చేయాలి, వచ్చిన ప్రతి ఒక్క కపుల్కి కూడా ఈ ప్రాసెస్ అవసరమా అనే దాని గురించి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. సో టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో మనం ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ అనేవి బయటికి తీసి భర్త కణాలతో మనమే కలిపి పిండం అనేది తయారు చేసి, తయారైన పిండం పొర బాగున్నప్పుడు గర్భసంచిలో పెట్టడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్లో అండం పెరగడానికి ఇంజెక్షన్స్ ఇస్తాం. దాదాపుగా ఒక 10-12 రోజుల దాకా ఇంజెక్షన్స్ ఇచ్చాక ఆడవాళ్ళకి మత్తిచ్చి వాళ్ళ శరీరంలో ఉన్న ఎగ్స్ బయటికి తీస్తాం. భర్త కణాల్లో ఏది బాగుందో సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క అండంలోకి స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో తయారు చేసుకుంటాం. తయారైన ఎంబ్రియోలో ఏది బాగుందో చూసుకొని సెలెక్ట్ చేసి ఆ బెస్ట్ ఎంబ్రియోని గర్భసంచిలో పెడతాం. సో ఈ అన్ని స్టెప్స్ చేస్తే మనకి ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఆన్ అన్ యావరేజ్ ఒక 50-60% వరకు సక్సెస్ రేట్ అనేది అందడానికి అవకాశం ఉంది. సో సక్సెస్ రేట్ ఆఫ్ కోర్స్ ఆ పేషెంట్ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి మారుతూ ఉంటుంది. సో ఎగ్ నెంబర్ బాగుండి, ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుండి, మనకు పొర అతుక్కోవడానికి అనుకూలంగా ఉంటే సక్సెస్ రేట్ అనేది బెటర్గా ఉంటుంది. సో మనకి సంతానలేమి సమస్యతో బాధపడే అందరికీ కూడా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సజెస్ట్ చేస్తామా అనే దానికి వస్తే, సంతానలేమి సమస్యకి ఎన్నో కారణాలు ఉంటాయి. అన్ని ప్రాబ్లమ్స్కి కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే సొల్యూషన్ అనేది లేదు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఎవరికి చేస్తాము అంటే, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉండి వాళ్ళకి వేరే న్యాచురల్గా ట్రై చేయడానికి కానీ, కణాలు ఎక్కించే పద్ధతికి కానీ సరిపడా స్పర్మ్ కౌంట్ కనుక లేకపోతే, మూడోది ఎగ్ నంబర్ చాలా తక్కువ ఉండి ఒక్కొక్కసారి వాళ్ళకి డోనర్ ఎగ్ కూడా అవసరం పడుతుంది. సో ఇలాంటి వాళ్ళకి, ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్న వాళ్ళకి, ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉండి వాళ్ళకి ఎక్కువ టైం వేస్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ డోనర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు అన్న టైంలో, వాళ్ళకున్న ఎగ్స్ తోటి బెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ప్రాసెస్ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి, కొంతమందికి IUI అనేది చాలాసార్లు ట్రై చేస్తారు. సో IUI 3-4 టైమ్స్ ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకి, అండ్ కొంతమందికి మనము జెనెటిక్ ప్రాబ్లం ఉంది, జెనెటిక్ ప్రాబ్లం నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ అవ్వకూడదు. సో ఏం జెనెటిక్ ప్రాబ్లం ఉందో కనిపెట్టడానికి ముందు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఎంబ్రియో తయారు చేసి, తయారైన ఎంబ్రియోని టెస్టింగ్కి పంపించి చేసినప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీ చేయాల్సిన అవసరం పడుతుంది. అండ్ కొంతమందికి వాళ్ళ గర్భసంచిలో ప్రాబ్లం ఉండడం వల్ల మనం ఎంబ్రియోస్ క్రియేట్ చేసి వేరే వాళ్ళకి సరోగసీ ద్వారా వాళ్ళ ప్రెగ్నెన్సీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది చేయాలి. సో ఒక 100 మందికి సంతానలేమి సమస్యతో మా దగ్గరికి వస్తే, వాళ్ళల్లో సింపుల్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్తోనే ఒక 30-40% ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక 30-40% దాకా చూసుకుంటే చిన్న చిన్న ట్రీట్మెంట్స్, IUIs కానీ లాప్రోస్కోపీ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి మాత్రమే ఒక 20-30% మాత్రమే టెస్ట్ ట్యూబ్ బేబీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, మీకు ఇంట్లో న్యాచురల్గా ట్రై చేస్తుంటే రావట్లేదు, మందులు వాడుతున్నా రావట్లేదు అన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఖచ్చితంగా టెస్ట్ ట్యూబ్ బేబీయే అవసరము అని అయితే లేదు. ఎవరైతే ప్రెగ్నెన్సీ లేక బాధపడి మా దగ్గరకు వస్తారో వాళ్ళకి బేసిక్ టెస్ట్లు, మినిమం టెస్ట్లు చేస్తాం. ఆడవాళ్ళకి స్కాన్, మగవాళ్ళకి వీర్య కణాల పరీక్ష, ట్యూబ్ టెస్ట్. ఈ 3 టెస్టులు చేసిన తర్వాత ఇంతకుముందు వాళ్ళు ఏం ట్రీట్మెంట్స్ తీసుకున్నారో అన్నీ గమనించి నెక్స్ట్ వాళ్ళకి బెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న ప్రాసెస్ ఏంటి అనేది సజెస్ట్ చేస్తాం. సో కొంతమందికి మాత్రమే టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరం ఉంటుంది, కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి చేస్తే డెఫినెట్లీ సక్సెస్ రేట్ అనేది బెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.